ఇంద్రనగర్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. తండ్రి, కొడుకు ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం అంటే తాగిన మత్తులోని ఇద్దరు కూడా గొడవ పడడం జరిగింది. ఆ గొడవలోని ఏంటంటే కొడుకు తండ్రిని చాలా దారుణంగా గొడ్డలతో నరికి చంపడం కూడా జరిగిందనమాట. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఏంటి? అసలు ఇంత చంపుకునే వరకు ఎటువంటి గొడవ దారితీసింది అన్న విషయాలు తెలుసుకుందాం. అతని భార్య ఉందనమాట, మాట్లాడదాం. అమ్మ, అసలు ఏం జరిగింది? ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి మీ భర్తకి, మీ మామగారికి? ఒక 3 నెలల నుంచి జరుగుతుంది. దేనికి అంటే ఏ విషయంలోని పర్టికులర్‌గా? అంటే ఏది ఉండదు, అది మా మామనే తాగొచ్చి తిడుతుంటాడు. మళ్ళీ ఫోన్ చేసి ఏడైనా డ్రాపులు పోతే తిడుతుంటాడు. మా ఆయన ఆటో నడిపిస్తాడు. ఏడికైనా డ్రాప్ పోతే తాగి ఏడున్నావు గలీజ్గా మరి ఘోరంగా తిడతాడు. ఏమంటారు, ఇప్పుడు నువ్వు ఏడున్నావు, ఇప్పుడు ఏడున్నా కానీ నాకు జరసేపట్ల ఇంటికాడ ఉండాలి, నాకు జరసేపట్ల పైసలు కావాలని ఇబ్బంది పెడుతుండే బాగా. అయితే మొన్న ఆమెకు మా చిన్న ఆమెకి సర్ది అయిందని హాస్పిటల్కి వెళ్దామని పిలిచినాం నిన్న. అయితే వచ్చిండు, తినడానికి అన్నం పెట్టుకొని కూర్చుండు. తింటుండు. ఇంకెళ్ళి మా మామ గొడ్డలు తీసుకొని వచ్చి ఆటోని దాన్ని వెనకాల నరుకుతుండు. నాయన నరకకు నాయన, ఆటో ఏమన్నది, ఏమన్నా అంటే నాతో పెట్టుకోగా, నువ్వు ఆటో దగ్గరికి ఎందుకు పోతున్నావు, ఆటోని ఏమనకు అంటే ఆయన ఆటోనే ఇప్పుడు ఏదైనా ఏ గొడవ అయినా సరే ఆటో దగ్గరికే పోతాడు. మేము బతికేది దాని మీద, మాకు వచ్చేది దాని మీద. ఏదైనా సరే చిన్న గొడవ అయినా సరే ఆటో దగ్గరికే పోయి ఆటోని ఖరాబ్ చేస్తాడు. అదే కోపంలో గొడ్డలు తీసుకొని కొట్టిండు, నరకలేడు. ఈ కాళ్ళ మీద కొట్టిండు, ఈపులో కొట్టిండు. ఈ నుంచి ఇంటికి మంచిగానే పోయిండు. ఆటోలు వేసుకొని పోతే మంచిగానే పోయిండు. నీళ్ళు తాగిండు, హాస్పిటల్ తోలుకోమన్నాడు. ఇంటికి మంచిగానే పోయిండు. ఇంటికి పోయినాక ఏమైందో తెలియదు, చనిపోయిండు. అంటే గట్టిగానే గొడ్డలతో నరికారా మీ ఆయన? అంటే నరకలే మేడం, కొట్టిండు. అది వెనకలు ఉంటుంది కదా, కట్టు ఉంటుంది చూడు, కట్టెతోటి కలిగిన కాళ్ళ మీద కొట్టిండు. ఇక కాళ్ళ మీద కొట్టి ఈ నుంచి మా ఇంటికి వేసుకోపోయిండు. ఆటోలో వేసుకొని పోయి ఆడ వండబెట్టినాక హాస్పిటల్ తోలుకోపోమని మంచిగానే మాట్లాడినంట. తర్వాతకి ఏమైందో తెలియదు, ఇక చనిపోయిండు. నరకలే, కొట్టిండు. అంటే గొడ్డలు వెనక నుంచి కొట్టాడా? కొట్టిండు. మరి అంత బలమైన, మరి అంత నరకలేదని చెప్తూ ఉన్నారు. మీ ఇంటి ముందేమో బ్లడ్ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి కట్టే ఈడ తలిగింది, తలిగి బ్లడ్ వచ్చేసింది కాలుకి అని నరకలే మేడం. మరి అంత బలమైన గాయం అవ్వనప్పుడు ఎట్లా చనిపోయారు? మరి ఏమంటారు, గొడవ జరిగిన రోజే చనిపోయారు ఆయన, లేకపోతే నెక్స్ట్? తాగి ఉండే మేడం, తాగి ఉండే. మరి అందులోనే ఎట్లయిందో తెలియదు. మా మామ బాగా తాగి ఉండే, ఎట్లయిందో తెలియదు. అలా ఎలా అసలు? అంటే తాగున్నారని చెప్తున్నారు, దెబ్బలు గట్టిగా తగలేదు అంటున్నారు. మరి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగినాయా, లేకపోతే ఏంటి? మీ అత్తగారు ఉన్నారా? ఉంది. మీ అత్తగారిని కనుక్కున్నారా అసలు ఏం జరిగింది ఏంటని? మీకు ఏ టైం అప్పుడు వార్త వచ్చింది మీ మామగారు ఇట్లా చనిపోయారు? ఈడ గొడవ అయినప్పుడు 2:30 అట్లా ఇంటికి పోయి 5 వరకు 6 వరకు మంచిగానే ఉండు. అప్పుడు 6కి తెలిసింది మాకు ఇట్లా అయిందని, చనిపోయారు. మీరు అడగలే మరి మీ మామగారిని, మీ అత్తను అడగలేదా అసలు ఏం జరిగింది ఏంటి? బాగానే ఉన్నారు కదా, ఇంటికి తీసుకుపోయాడు, బాగానే ఉన్నారని చెప్పారు, మరి ఎలా చనిపోయాడు అని అడగలేదా మీరు? మరి భర్త మీదకే వచ్చింది కదా. ఎవ్వరు రాలే మేడం నా దగ్గరికి. అడగల. మీ ఆయన్ని కలిసారా? కలిసి. అడిగారా మరి మీ ఆయన్ని అసలు? అడిగితే మంచిగానే ఉండే, అది ఏమైందేమో ఉన్నట్టుండి చనిపోయాడు అని చెప్పింది మేడం. అలా ఎలా చనిపోతారమ్మా? ఉన్నట్టుండి అలా ఎలా చనిపోతారు? ఎప్పటి నుంచి మీ ఆయనకి మందు అలవాటు ఉందా? బీర్ ఏం లేదు, మామూలుగా ఎప్పుడైనా ఒకసారి. ఎప్పుడు తాగాడు, ఎప్పుడైనా ఒకసారి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఆటోవే నడుపుతాడు. తగలరాని చోట ఏమైనా గట్టిగా తగిలిందా దెబ్బ? ఏమో మేడం, చెప్పలేరా. తలకి ఏం కొట్టలే, అది పీపులా కాళ్ళకే కొట్టిండు కానీ తలకు కొట్టలే, ఏం కొట్టలే, అసలు నరకలే, కొట్టిండు కాలు అంతే దాంతో. అది ఎట్లా అయిందో తెలియదు. కానీ మా మామ తాగి ఉండే మేడం, తిన్నాడో తినలేడో మళ్ళీ ఎట్లా అయిందో తెలియదు. ఎన్ని రోజుల నుంచి తాగున్నాడు కంటిన్యూస్గా? ఆయన తాగుతూనే ఉండు మేడం. 1 నెల నుంచి బండ్లు, ఆయన బండి అమ్ముకుండు, యాక్టివ్ ఉండే అది అమ్ముకుండు, పల్సర్ ఉండే అది అమ్ముకుండు. ఇంటి ముందర పెద్ద బోర్ ఉంది మేడం మాకు, ఆ బోర్ వీక్కొని అవి అమ్ముకుండు. ఇక అవి అన్నీ అమ్ముకొని తాగుతూనే ఉండు కంటిన్యూగా.
ఏమైనా తాగడం వల్ల చనిపోయారంటవా? ఏమో మేడం ఇక చెప్పలేము. అక్కడ కాగితాలు ఏరుకుండంట, అవి అవి అమ్ముకొని తాగిండు. ఆయన బాగా తాగుతుండే మేడం, ఎప్పుడు తాగే ఉంటుండే. మరి అట్లాంటి ఫ్యామిలీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి అట్లాంటి ఫ్యామిలీ అని నీకు తెలీదా ముందు? తాగు వాళ్ళ మీరు అంటూ ఉన్నావు. మా మామ వాళ్ళ గురించి అంత తెలియదు మేడం నాకు. మా ఆయన అవుతుంది మీకు మ్యారేజ్? 3 years అవుతుంది. మా మామ వాళ్ళ గురించి అంత తెలియదు నాకు. మా ఆయననే పరిచయం. మా ఆయన మంచిగానే ఉంటాడు కాబట్టి ఆయన వాళ్ళ ఇంట్లో ఒప్పించిండు, నేను మా ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం మేము. ఉన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళ పరిచయాలు వాళ్ళు ఎసొంటలో ఇక్కడ ఒకే ఏరియాలో అంటే సొంతం మా అమ్మ గారు వాళ్ళు సొంతం పాలు అనమాట. అంటే నాకు కూడా అన్ననే కావాలి, ఆయన చనిపోయిన ఆయన కూడా నాకేం పగలేడు. నా బిడ్డను కూడా వాళ్ళు ఏమనుకున్నా కూడా మీరు తెలుసు తెలుసు చెప్పిన కొట్టిన ఇంట్లోసి కూడా మస్తు కొట్టిన. నేను కాదు ఖచ్చితంగా మా అబ్బాయిని చేసుకుంటా అన్నది, లేకపోతే చచ్చిపోతా అన్నది. అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్న బుజ్జి వాళ్ళ గురించి, వాళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళు మీ ఆడపిల్లలు మంచోళ్ళు గారు, నువ్వు వాళ్ళ దాంట్లో నెగలవు, అవసరం లేదు, నీకు పెళ్ళి అవసరం లేదు అంట అని మస్తు బతుములాడినా, కట్టె తీసుకొని కొట్టినా, రైస్ కుక్కర్ తీసుకొని కూడా కొట్టినా. లాస్ట్కి ఇక చంపేస్తాను కూడా అన్న. ఏమి ఇట్లా పురుగుల మందు పెట్టి కూడా చంపేస్తా అంటే చంపేయాని అన్నది. అన్నిటికీ రెడీ కూర్చుందని మా తమ్ముడు అన్నిటికీ రెడీ కూర్చుందాక ఇక నీ మనసు యథార్థం చేసుకొని ఇక ఆమె అదృష్టం మంచిగా ఉంటేనేమో వెళ్తుందేమో, లేకుంటే ఆమె కర్మ ఆమె గురుస్తుంది అంటారని మా తమ్ముడు నాకు సమాధానం చెప్పిండు. ఇక సమాధానం కూకున్నాం. ఇక నా బిడ్డ నాకు ఇదివరకు మేము కొట్లాడినాము, మా సంసారం ఇట్లా, మా సంసారంలో ఇయ్యాలుంది, మా సంసారంలో ఇయ్యాల లేదు, మా తాను ఉప్పు లేదు, తొక్కు లేదు, బియ్యం లేవు, మేము పాసం ఉన్నాము అని నా బిడ్డ వచ్చి నా ఇంట్లో వచ్చి చెప్పలేదు. నా మొగడు ఇసొట్టాడు, నా మొగడు నన్ను ఇట్లా ఇయ్యాల ఒక దెబ్బ కొట్టిండు, నన్ను తిట్టిండు అంటారు. నా బిడ్డ వచ్చి నాకు చెప్పలేదు. నేను పోయి అడగలేదు, నేను ఒక్క మాట పోయి నేను అడగలేదు. నా బిడ్డకి ఏమన్నా అవసరం, బట్టలకు దానికి ఏదన్నా పైసలు అవసరం ఉంటే నా బిడ్డకి నేను ఇచ్చుకుంటా. వాళ్ళకి ఏమైనా ఫంక్షన్లు కానీ ఏమైనా కానీ వాళ్ళ అత్త మామకి ఇస్తా, నా బిడ్డలను కూడా ఇస్తా. తర్వాత పెళ్లి అయిన తర్వాత అంటే మీ అల్లుడికి కానీ మీ అన్నగారు అంటే వాళ్ళిద్దరికి గొడవలు ఇలాగే అవుతూ ఉండేవా? ఇక పెళ్ళైన నుంచి ఇట్లనే అవుతాయి అలా గొడవలు. నా బిడ్డ పెళ్ళైన నుంచి ఎప్పుడైనా పోయినాయా? అంటే మా అల్లుడు ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా అంత ఏమి సిగరెట్ కానీ గుట్కలు కానీ ఇది అది ముట్టాడు. తాగుబోతాడు అయితే అంటేనేమో తాగిండని అన్నికి వస్తుంది, తాగని మాటకు మనం ఎట్లా అబద్ధం అంటాం మేడం? మనం అనలేం కదా, తాగడు. మరి వాళ్ళే ఇంత పని చేశారు, ఇవాళ మీ బిడ్డ 2 పిల్లలు కూడా అదే ఇది అట్లా చేసిండు. ఎట్లా నేను కూడా ఇవాళ కూడా మా తమ్ముడు ఒక మాట అన్నాడు, అది పోతే లొట్టో పోతుండేనేమో, అక్కడ బండి వేసుకున్నా దిగ్గపోలేవురా, ఎందుకు ఇవాళ ఈ కర్మ ఇట్లా వచ్చే, నీ పిల్లలు బెడ్ మీదకి వెళ్ళేస్తలేదు, 2 పిల్లలు, ఆ పిల్లలు ఎక్కడ చూడాలి, నిన్నెవరు చూడాలి? మాట్లాడారా అసలు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? తిడుతురు గలీజ్ మాటలు తిడుతుండ్రు మిమ్మల్ని. వాళ్ళ పెద్ద ఆడవిల్ల మా బిడ్డ వాళ్ళ పెద్ద ఆడవిల్ల ఇట్లా ముంగలు ఇట్లా కూర్చుంది, వాళ్ళ నాయన ముంగట సేమ్ ఇట్లే కూర్చున్నా. నేను ఇట్లా గోడ కొరికి కూర్చున్నా, ఏడుస్తుంటే నేను కూడా ఏడుచుకుని కూర్చున్నా. ఏమంటుంది, నా ఇంకా కొరికి పారేస్తా, దాన్ని కొరికి పారేయాలని. మీరేమైనా మీ అల్లుడిని చేసి ఇట్లా చంపించేటట్టు చేశారనా? అసలు నేను పండుకున్నా మేడం, నాకు తెలియదు. నేను పండుకున్నా, నాకు జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి, సుదులు ఇప్పించుకొచ్చుకున్నా. అసలు నేను అనుకుంటున్నా మొన్న పాము వచ్చిందంట. కెమెరా పెట్టిరు కదా వీళ్ళు, కెమెరా పెట్టుకుంటే పాము వచ్చింది అంటే పాము వచ్చింది అంటారు. మొన్న పాము కూడా వచ్చింది ఏమంటాను నేను నేను ఉరుకుతున్నా. పోయి చూసే వరకు అప్పటికి 2 పట్టుకున్నారు, అది గొడ్డలి పట్టుకురు, సమాధానం అయ్యారు. మరి అది నేను అక్కడ వాళ్ళ బిడ్డను పిలుస్తున్నా, వాళ్ళ బిడ్డ ఇల్లు గీనే ఉంటుంది, గౌరా అని పిలుస్తున్నా. నేను పిలిచింది పోయింది, మంచితనం పోయింది. లాస్ట్కి వస్తే కొరికేయాలనిపిస్తుంది అని అంటుంది. మా మరదలు నా బిడ్డ ఇట్లున్నందుకు మా మరదలి నేను తిట్టినా, ఎందుకే నా పరిస్థితి ఇట్లున్నందుకు, నా పిల్ల అట్లున్నందుకు దాని ఆట చూద్దామంటే అని వస్తలేవా, నా బిడ్డ దగ్గరికి ఎట్లా వస్తలేవు, ఎట్లా అనుకొని వస్తలేవు, నువ్వు నా పిల్ల ఎట్లా నడవాలనుకుంటున్నావు అని నా మరదల్ని నేను తిట్టుకుంటా. సరే చిన్ని నేను వస్తాను అని నా మరదలు నా దగ్గరకు వచ్చింది. వస్తే అలా ఇలా పెద్ద అడవిలు ఏమంటుంది,
నన్ను మా మరదల్ని కన్నులో పెట్టింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మీ ఇంటి మీదకి వచ్చారా? వచ్చిర్రు రాత్రి 10-12 గంటల దాకా కూర్చొని పోయిర్రు. కూర్చొని పోయినా కానీ వాళ్ళు సిసి కెమెరా ఉన్నందుకు మంచిగా బతికిపోయినావమ్మ, మంచిగా ఉంది, లేకపోతే చాలా కష్టం అవుతుందని చెప్పిర్రు కూడా. వాళ్ళు ఏమనలేరు. మీరు మీ అల్లుడితో మాట్లాడే ప్రయత్నం చేశారు? మా అల్లుడితో పొద్దున పోయి మాట్లాడొచ్చిన. ఏం చెప్పారు ఆయన? ఏం మాట్లాడలేడు. కాకపోతే నేను మా నాయనని ఒకసారి చూడాలని ఉంది, సార్ని అడగమంటే అడిగిన. సార్ని తోలిస్తారా ఇట్లా చూస్తాడారంటే తోలియమన్నా. పెద్ద సార్ని అడిగి పర్మిషన్ తీసుకుంటే తెలుస్తుందని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా పోయి వచ్చినాం. మళ్ళీ నా బిడ్డ ఊరికి ఏడుస్తుంటే ఒకసారి మొక్క ఎందుకంటే రేపు కోర్టుకు అక్కడ వెళ్ళిపోతాడని ఇప్పుడు చూపించుకొని వచ్చినాం. మొత్తానికి పోలీసులు అయితే ఏమన్నారు? మీ అల్లుడికి శిక్ష పడుతుందని అంటున్నారు. మరి ఏమనలేరు, జైలు కూతాడని అన్నారు. ఒక్కటి అయితే చెప్పారు, శిక్ష అని ఏం చెప్పలేరు. ఎప్పుడు ఇలాగే ఇద్దరి మధ్య గొడవ అవుతూ ఉండేదా? తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకునే వాళ్ళ? అవుతుండే. ఇప్పుడు ముందే కొడితే 6 మీటర్ల మీద పడి కుట్లు పడ్డాయి. ఎవరికి? తమ్మునికి. మా తమ్ముడు కుట్లు పడితే ఏమైందని ఫోన్లు చేసి అడిగినాం. ఫోన్లు చేసి అడిగితే తండ్రి కొడుకులు వీకులాడిరు, ఎంటకు జరిగి ఇట్లా మెట్ల మీద కొట్టిండు. కానీ తమ్మిని దాచుకున్నారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు విడిచిపెట్టేసినాం. మరి ఆ కుట్ల మీద మళ్ళా కొట్టిండో ఏం చేసిండో చచ్చిపోయిండు నిన్న. మళ్ళీ కాళ్ళు ఇట్లా నరికిండ్రంట కాళ్ళు. నాకు ఇంతవరకు కంటికి కానవాలి. నేను ఇప్పుడు వచ్చిన బోడంపాటికి వెళ్ళి ఇక వచ్చి అడగలేము. ఇక నాకేం తెలుసమ్మా, నేను ఇవాళ వచ్చిన ఆడ అతగడు తను కొట్టిండంట. ఇక వచ్చి ఈ దాని మీద దబ్బున ఇట్లా తీసి ఎత్తేసిండట తెచ్చి. ఈ మంచిగా పండబెట్టాలనా లేదా? ఆడరావులా సస్తేనేమో మానుంటే గంజి కోసం సస్తే సాగు చేస్తా అని దబ్బున ఎత్తేసిండట తెచ్చి. ఇక గంతే. నేను గంత తెలిసిన కాడికి చెప్తున్నాను. నేను అక్కడనే కొట్టి అక్కడనే నరికి తెచ్చి ఉత్త పిన్గని తెచ్చి ఆటోలో తెచ్చి ఈడ తెచ్చిపోయిండట. మంచము ఆ గడ్డి తెచ్చి మంచం మీద ఎత్తేసిండట. ఇగో ఈమె వచ్చిందంట, చిన్న చెల్లెలు. ఈమె 4 అక్క చెల్లెళ్ళు. ఈమె వచ్చి అన్న అంటే అప్పుడు గుర్ర అని జీవిడ్చిండట. ఏమో చెప్పనికే పోయిండట. గుర్ర అని గుజ్జి విడిచిండట. ఎవరికేం చెప్పలేడు. అక్కడనే కొట్టుకొని అక్కడనే ఆటోలు వేసుకొని వచ్చాడు. మా తమ్మునోళ్ళ అత్తుంది, మా భార్య లేదు కానీ అత్తుంది, అలా మరదలు ఉంది. మా తమ్మునోళ్ళ మరదలు, అది అత్త మరదలు ఇద్దరు కలిసి ఏం నేర్పిరో చంపిరు. చంపి ఇడ తెచ్చేసిరు. ఆయనకి ఏం నేర్పిరేమో, ఆడు కొట్టలే తిట్టలే ఇప్పటి వరకు. వాళ్ళే ఏమో నేర్పిరు ఇద్దరు. అత్త ఆమె పేరేమో పేరే అది అనిత, అత్తనేమో కమలమ్మ. ఎందుకు రాలేదు వాళ్ళ అత్తలు? ఎవరు రాలేరు. పొద్దున్న నాత నుంచి మళ్ళీ చూడలేరు. మా మరదలు కూడా రాలేదు ఇడికి. ఇంకా మరదలు కూడా ఫోన్ చేసి అక్క నేను వస్తాను కూడా రాలేదు. ఫోన్ కూడా చేస్తలేదు. ఎట్లుంది ఏం కథ అని చేయనిస్తలేరు. మా మరదలు ఇడికి రానిస్తలేరు. చేసిందంతా అత్తగారి. ఆయన మా తమ్ముని అత్త వాళ్ళ మరదలు. మా కాదు, మా తమ్ముడు అది ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అంటే పెద్ద ఇంట్లో ఒప్పించిండు. ఒప్పుకునే చేసుకురు. ఆమె కన్ని వాళ్ళ అమ్మగారు మీ తమ్ముడికి నేర్పించి చేశారు. ఆమె కన్ని ఉంది ఆడ 2 నెలలు. వీళ్ళకి ఏమి తిండి ఉప్పు తొక్కులు ఇంట్లోకి ఏం సామాన్ తేకుండా ఉన్నాడు. నిన్న ఏమిటికి ఫోన్ చేసిండో, కళ్ళు తాగుతాడు. కళ్ళు తాగుతాడు. మరి కళ్ళు గిట్ట ఫోన్ గిట్ట వేసిండేమో, రాలేనట్టుండు. ఆయన కొంచెం తాయి ఉండేమో, ఆయన పైసలు పెట్టుకొని ఆయన తాయి ఆవేశంలో గొడ్డలు తీసుకొని ఆడిపోయిండు. అదే గొడ్డలు తీసుకొని అది ఏం కొట్టిండో మేము చూడలేము. ఆడ లేము మేము. ఆడ ఇంటికానే లేము అసలు. ఆయనకి ఎట్లా కొట్టిండో ఏం చేసిండో కానీ అదే గొడ్డలు తీసుకొని కొట్టిండ్రంట. 7 వాడ కొట్టిరంట. ఎవ్వరు ముట్టుకోలేరంట. పడి ఉన్నారు. మాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఆడ గిల్ల కొట్టుకుంటున్నాం కానీ ఎవ్వరు ఇట్లా ముట్టుకుంటలేరంట. అయ్యో పాపం అని ముట్టుకోనిక పోతే అత్త మరదలు నూకేస్తురంట. ముట్టుకోకురు అని నూకేసి సబ్బెట్టి చేతులు కడుక్కుంటారంట. అప్పుడే
మా తమ్ముని ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ పెట్టొచ్చినాం. అంటే రాత్రి అయ్యింది, మళ్ళీ ఇప్పుడు పొద్దున్న వెలిస్తే పోయినాం. అయితే ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ యొక్క కోడలు అలాగే వియ్యపురాలతో కూడా మనం మాట్లాడాం కదా. వాళ్ళు మాట్లాడిన విషయంలో మనకి తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఏంటంటే ఆ తండ్రి ఎవరైతే రాములు ఉన్నారో ఆయనకి అలాగే శివకుమార్కి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. అంటే రాములు ఎప్పుడు బాగా డ్రింకర్ అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. రోడ్డు పక్కన బాటిల్స్ కానీ ప్లాస్టిక్వి ఏం దొరికినా సరే అవి కూడా అమ్ముకొని వచ్చి తాగుతూ ఉండేవాడు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళ కుటుంబం ఇలాంటిది. అంటే అబ్బాయి వాళ్ళ తరపు ఏదైతే రాములు వారి కుటుంబం ఏదైతే ఉందో ఆడపిల్లలు కూడా ఇట్లనే కొంచెం క్రిమినల్గా ఉంటారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి, అంటే వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా రిలేటివ్స్. బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అని చెప్పి మదర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం విన్నాం కదా, ఆ మదర్ ఆ అమ్మాయిని హెచ్చరిస్తూ కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అని కూడా తెలుస్తుంది. హెచ్చరించినప్పటికీ ఆ అమ్మాయి లవ్ చేశాను కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గట్టిగా కూర్చోవడంతో వాళ్ళది క్రిమినల్ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాకపోయినా సరే పెళ్లి చేసినట్టు ఇక్కడ ఇవిడైతే చెప్తూ ఉన్నారనమాట. అయితే ఎప్పుడు కూడా రాములు డ్రింక్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా డ్రింక్ చేసిన తరుణంలోని ఇద్దరికి వాగ్వాదాలు జరుగుతూ ఉండేవి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇదే ఇన్సిడెంట్ నిన్న కూడా జరిగిందంట. అంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలోని వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో శివ, ఆయన ఆటో వేస్తూ ఉండేవాళ్ళంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని అయితే అమ్మాయి మెన్షన్ చేస్తూ ఉంది ఇక్కడ. సో రాములు ఏంటంటే నేను ఫుల్ డ్రింక్ చేసి ఇతని పైన దాడి చేయడం, గొడ్డలు పట్టుకొని రావడం కూడా జరిగిందంట. ఆటోను ముందుగా ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత అతని పైన అటాక్ చేసే తరుణంలోని శివ ఎవరైతే ఉన్నారో అతను కూడా గొడ్డలు తీసుకొని తండ్రి పైన దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది అనమాట. 2 కాళ్ళ పైన కూడా ఆయన గొడ్డలతోనే కొట్టారని చెప్తూ ఉన్నారు. అలాగే నడుం పైన కూడా కొట్టినట్టు చెప్తూ ఉన్నారు. బలమైన గాయం తగిలింది. దాని తర్వాత శివకుమార్ తన ఆటోలోనే తన తండ్రిని తీసుకొని వెళ్ళి ఈ ఇంటి వెనకనే అన్నమాట వాళ్ళ ఇల్లు కూడా ఇంటికి వెళ్ళి వదిలేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ మధ్యాహ్నం 2:30కి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సాయంత్రం 6 గంటలకు వీళ్ళు అతను చనిపోయారు అని చెప్పి వార్త వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అయితే దెబ్బల వల్ల అతను చనిపోలేదు అని అయితే ఇక్కడ శివకుమార్ యొక్క భార్య చెప్తూ ఉన్నారు. మరి దెబ్బల వల్ల కనుక చనిపోకపోతే మరి ఎలా చనిపోయారు ఏంటి అని అంటే మందు తాగడం వల్ల చనిపోయారు అని అయితే ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి నిజంగా ఆయన మందు తాగడం వల్ల చనిపోయారా లేకపోతే బలంగా గాయాలు తగిలాయి అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. ప్రజెంట్ అయినా శివకుమార్ పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ళపైన కూడా ఇంకా అటు పేరెంట్స్ శివకుమార్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి వీళ్ళకి థ్రెట్ ఉందని అయితే చెప్తూ ఉన్నారనమాట. ఏ క్షణమైనా వాళ్ళు మళ్ళీ దాడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జరిగిన తర్వాత కూడా నైట్ దాడి చేయడానికి వచ్చారు అని కూడా ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. మరి చూడాలి అసలు దీని వెనక అసలు కారణాలు ఏముంది. మందు దాంట్లోని కేవలం నార్మల్గా చిన్నగా గొడవలాగా స్టార్ట్ అయ్యి అది పెద్దగా ఆ యొక్క ఆవేశంలోని క్షణికావేశంలో జరిగిందా లేకపోతే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ వంశీతో గౌతమి, రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.